అలాగా? అవునండి, భలే పరిగెత్తించేసాలే. ఎస్ మమ్మీ, పొగరు బాగా అణిగిందిలే. ఈసారి మళ్ళీ కనబడితే మళ్ళీ కనపడ్డు. మనం కనపడితే అతనే పారిపోతాడు. అదరగొట్టించేసాం కదే, పాపం భయపడి పారిపోయాడు. చూడండమ్మా, మీరందరూ బాగా అలసిపోయి ఉన్నారు. వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకోండి. మా అమ్మాయి గారి కోసం మేడ మీద ప్రత్యేకంగా ఒక గదిని అలంకరించాం. మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరికీ ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ వస్తూనే ఉంటాయి. అందుకని నీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వెంటనే ఒక కారు, ఒక ఫోన్ తెప్పించు. యా, నా కోసం 25 బాయ్స్ 24 అవర్స్ ఫోన్ చేస్తూనే ఉంటారు. మై గాడ్, ప్లీజ్ మమ్మీ. మీరడిగింది మేమెప్పుడన్నా కాదన్నామా? 2 రోజుల్లో కారు, ఫోను సిద్ధంగా ఉంటాయి. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. దివ్యక్షేత్రమగు తిరుపతి కొండపై కోతి మూకను సృష్టి చే. ఫోన్ అంటే ఏంటండయ్యా? ఫోన్ కాదురా, ఫోను. ఫోన్ అంటే ఏంటయ్యారు? ఫోన్ అంటే ఏంటి కిట్టయ్యా, నీ మరదల గుంపంతా నీ మీద పడి ఆట పట్టిస్తే ఊరుకున్నావా? ఏదో ఆడుకుంటారు కదా మమ్మ, ఎక్కడ చెయ్యస్తే ఏమవుతుందని. ఆ రాదు నీకు పరాయి గుంట కాదుగా, నీ చేతి కట్టేటి ఓ గుంజు గుంజక. ఆ పట్నం గుంటలు మాత్రం సామాన్యమైన గుంటలు అనుకుంటున్నావా? ఆసామాసి గుంటలు అనుకుంటున్నావా? అల్లా టప్పి గుంటలు అనుకుంటున్నావా? గుంటలు అంటే గుంటలు ఎంతమంది లట్టుకుని ముంచేశాయో. ఊరికే మన ఉప్పు అంటే దిమిసా చేసేసి అలాగే తుఫాలా లేకుండా సమానం అయిపోతారు. ఆడతో నాకేంటి? నీకు అలాగే ఉంటదే. ఆళ్ళు నీ పంచి కుర్చీలు పట్టుకుని చట్టుక్కుని లాగేసి చూడకుండా అన్ని చూసేశాక నాకెంత తలంపులుగా ఉంటుందో. ఊళ్ళో ఏ గేదర్చినా నీ అవమానాన్ని గురించి అరుస్తున్నట్టుంది. యారా? అవునండి, నాకు పిల్లలు ఉండిపోయారు కానండి. వాళ్ళు మిమ్మల్ని చేసిన అవమానానికి ఓ పెద్ద గుంట చూసుకుని అందులో పడి చచ్చివ్వండి. ఓర్లీజు మడిపోను, నువ్వు సావటా కూడా గుంటే కావాలంట్రా. ఏంటా చిన్న సేనికి అయిపోతారు? మొత్తం గుంటలన్నీ ఒక్కసారి నా గుప్పిట్లో దొరకాలి. ఒక్క నొక్కు నొక్కానంటే బేరమంటాయి. చూస్తా ఉండండి. ఏమో, నీకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చి నువ్వు వాళ్ళనొక్క నొక్కు నొక్కేదాకా నేను తల సిక్కు తీయను, పేను సంపను. ఎందుకు ఈ చెట్టు మీద కాకులు, ఆ బురద గుంటలో గేద, ఈ గుంట సచ్చినాడు సాధ్యం. ఇదే నా శపథం. ఎవరండాయా? మాట్లాడు బాబు. ఎంతసేపు అలా మురుగుతారో? గొంతండి చచ్చిపోగలరు. బాబనా, ఎంత పోను మనిషి మాత్రం కాస్త బుద్ధి లేకపోతే చాలా చండాలంగా ఉంటుందంట. నిన్ను వస్త్రం ఉండు. ఆపుతావా లేదా? ఏట ఈసారి బాబు చెప్తాను. ఓ, చిన్న చిన్న మొక్కలు ఆవులు తినడానికే? అయ్యో కాదే, మనం తినే అన్నం ఇందులోంచే పండుతుంది. రైస్ ఇందులోంచి వస్తుందా? ఇంకా నేనే రష్యా నుంచే వస్తుంది అనుకున్నాను. మై గుడ్నెస్. ఏ చూడండి, ఇదే వస్తున్నాడే. ఇంకా మనం చూసినట్లేదే. చూస్తే ఎందుకు వస్తాడే? పారిపోతాడుగా. మీరెవరూ గట్టి దిగకండి, అతనే పక్క నుంచి పోతాడు. ఏంటి తావిస్తారా, తోసుకుపోమంటారా? నిన్న జరిగింది అప్పుడే మర్చిపోయావా? బాగా గుర్తుంది. పక్క నుంచి వెళ్ళిపో. పక్క నుంచి పోవడానికి రాలేదు, పని పట్టడానికి వచ్చాను. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, గట్టి దిగి వెళ్ళిపో. మగాడు దిగడు, దించుతాడు. రోకలి బండం చూస్తే టెలిఫోన్ అయిపోతుంది ఏమిటి? మా ఆవిడ చూస్తే నేను ఆగిపోయినట్టు. పొద్దున్న నుంచి ఇదే వరుస. రింగ్ అవుతుంది ఆగిపోతుంది, రింగ్ అవుతుంది ఆగిపోతుంది, రింగ్ అవుతుంది ఆగిపోతుంది, రింగ్ అవుతుంది ఆగిపోతుంది. నన్ను చేయమంటావా? పొద్దున్ననగా ట్రంకాలు బుక్ చేశానండి, ఇంకా రాలేదు.
వస్తుందే, నువ్వు కంగారు పడకు. అదిగో మాట్లాడే వచ్చింది. హలో హలో, కట్ అయిపోయిందండి. కట్ అయిపోయిందా? అవకేం చేస్తుంది? రే నువ్వు లోపల ఇప్పుడు వస్తుంది చూడు. హలో హలో, వచ్చిందండి వచ్చింది. బండదబ్బా. హలో, మీరు లోపలికి వెళ్ళండి. సరే. హలో, సూర్యనారాయణ గారా? నేను రమణమ్మని మాట్లాడుతున్నాను. రేపు దేవుడి మాన్యాలలో ధాన్యం మా ఇంటికే రావాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఎంతమంది మనిషి అయినా పెట్టండి. మా మాట నెగ్గాలి. నమస్కారం. బళ్ళెళ్లాల్సింది అటు కాదు, ఇటు. ఇదిగో, ఈ ధాన్యం గుడికి కాదు, రమణమ్మ గారింటికి చేరాలనేవాడి ఉత్తరవా? ఈ ధాన్యం గుడికే చేరాలని నా ఉత్తర్వు. ఈ మాట మిమ్మల్ని పంపించిన ఆవిడికి చెప్పండి. మర్యాదగా బళ్ళు గుడి తరగి తిప్పండి, లేదా చింపేస్తాను. బళ్ళు పోయిండ్రా, ఎవడో చూద్దాం రండి. ఇదిగో, ఆ కర్ర దాటి వచ్చిన వాళ్ళు ఈ ఊళ్ళో మర్యాదగా బతుకుతారు. ఎదవ ముఖాలు వేసుకుని ఇంకా పొగరు వైపే ఉన్నారు. ఆగు, ఆ ఎదవలకు చెప్పటానికి నువ్వెందుకు? రేయ్, మర్యాదగా కర్ర దాటి యువతలకి రాకపోయారో మీ ఇంటికాడ మీ పెళ్ళాలు మీకు కూడెట్టరు. ఎందుకు? ఈ ఊళ్ళో ప్రతి పొయ్యి సాధ్యకు.
వీళ్ళందరూ నీ ఎన్నుకున్నారని మంగళగిరి నీ కాళ్ళ కింద ఉందని ఎగిరెగిరి పడ్డావు. నేను కన్నెర చేస్తే నీ వాళ్లే నీకు ఎదురు తిరగడానికి క్షణం పట్టదని ఇప్పుడైనా తెలుసుకో. చచ్చినప్పుడు కాల్చడానికి గుప్పటి పుల్లలు, పాతడానికి 6 అడుగుల నేల సరిపోయే బతుకు ఇంత అన్యాయంగా బతకక్కర్లేదు. చచ్చాక మన గురించి మంచి చెప్పుకునే 4 మనుషుల్ని సంపాదించుకోవాలి. నీ దగ్గర లేనివి, నీ డబ్బుతో నువ్వు సంపాదించలేనివి చాలా ఉన్నాయి. నీకు పరువు లేదు, మర్యాద లేదు, అణుకువ లేదు, ఆడతనం లేదు, వినయం లేదు, వివేకం లేదు. మానవ అభిమానం, దయాదాక్షిణ్యం, పుణ్యం, పాపం, ఉచ్చం, నీచం, నీతి, నిజాయితీ నీకు అర్థం కానివి, నీ రక్తంలో లేనివి. అత్తమని ఇన్నాళ్లు నువ్వేమన్నా మర్యాదగానే మాట్లాడాను. మరోసారి ఇలా జరిగినా, నీ హద్దు నువ్వు మీరినా, ఆ రోజు నేను నీ మేనల్ని కాను, నిన్ను నిలువునా. బాబు, ఇది నువ్వు అనకూడదు. సరే, నువ్వేను. ఇక్కడ కాదు, ఇంటి దగ్గర అంటాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయొద్దని చెప్పు. ఆ మొరటతనంలో కూడా అబ్బా ఎంత అందం ఉందో. అతని మొరటతనంలోనే కాదు, మొరట దెబ్బలో కూడా ఎంత లపక్కో. అమెరికన్ నవల్స్ లో కౌబాయ్ అంటే ఇలాంటి వాడేనే. ఒక్క కౌబాయ్ ఏమిటే, బుల్బాయ్ బులబ్బాయిలు. ఆ పల్లెటూరు బయటను పట్టుకొని ఏమిటే దండకం. పల్లెటూరు వాడైతే మాత్రం అరటిపండు తొక్కవలసినట్టు ఆ పల్లెతనాన్ని ఒలిచేస్తే, అదే నేనైతే చటుక్కును పెళ్లి చేసుకుని లటుక్కును కలకత్తా తీసుకెళ్లి పడేలు ఉతికేసేదాన్ని. ఉతకడం ఏమిటే, అదేనే కలకత్తాలో మన ఫేమస్ టైలర్ అప్పారావు లేడు, అతని షాపుకి తీసుకెళ్లి ఉతికితే, అయ్య బాబోయ్, ఆడవాళ్ళంతా నా పక్కన మీద పడిపోతారే.